వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఇలా మంచి ముచ్చటెత్తుకొచ్చిన ఇలా తెలంగాణలో కంప్లీట్గా అరెస్టుల వర్షం కురుస్తూ ఉన్నది. అరెస్టులు త్వరలో ఒకరు కాబోతున్నారు. అంటే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ చేసినటువంటి ఘనత ఏందంటే అటు రాజకీయ నాయకులను ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులను కంప్లీట్గా దోచుకునేటట్లు చేసి వాళ్ళను సర్వనాశనం చేసి కూర్చోబెట్టాడు. ఇలా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఈడీ అంటే లిక్కర్ కేసులో ఇరుక్కునేటటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. ఇలా ఎమ్మెల్యేలను మినిస్టర్లందరినీ కూడా భూదందాలు చేయమని ఇసుక దందాలు చేయమని మొత్తము ఈ రాష్ట్రాన్ని దోచుకు తినమని చెప్పేసి ఒకవైపు చేస్తే ఉన్నతాధికారులను ఎట్లా అంటే విపరీతమైనటువంటి కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని కోట్ల రూపాయలు స్కాములు చేసి ఇవాళ ఉన్నతాధికారులు కూడా ఇవాళ లిక్కర్ స్కాములో పట్టుబడేటటువంటి బలిష్టమైనటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ ఈడీ సోదలు కంప్లీట్గా కవిత చుట్టూ తిరుగుతూ ఉన్నది. కవిత కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి అనేక మంది ఈ లిక్కర్ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిలుగా నిలిచేటటువంటి అవకాశం ఉన్నది. ఇలా కవిత పెద్ద మొత్తంలో ఆమెకు ఏదైతే లిక్కరు స్కామ్లో పెద్ద మొత్తంలో ఆమెకు వాటాలు ఉన్నట్లు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల కవిత చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది ఇలా ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు ఈడీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ మనకు తెలిసి అప్రూవల్గా మారినట్లు కవితక్క అప్రూవల్గా మారినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. అప్రూవల్గా మారితే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష బదులు ఒక 3 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఇలా వచ్చింది. ఇలా వీళ్ళు చేసినటువంటి దగాకోరు పనికి బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం అయిపోయి ఇలా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. అంటే ఇలాంటి పరిస్థితి మరి చూస్తూ కూడా కేసీఆర్ గారు చూస్తూ కూడా ఇలాంటి చేయించి ఇలా నిమ్మకు నీరెత్తినట్లు ఉండి ఇలా మళ్ళా ఒక బిడ్డ కూడా ఒక ఈడీ ఢిల్లీకి తీసుకుపోయి కోర్టులో పుటప్ చేసిన ఇప్పటిదాకా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. నిన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఇలా అక్రమంగా కావాలని మా పార్టీ నాశనం కావాలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నది ఈడీ అని చెప్పేసి, ఇది కేవలము బీజేపీ ప్రభుత్వమే ఇది ఉసగొలిపి చేపిస్తున్నది అనేటటువంటిది మాట మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మరి అది ఈడీ కేసు అది పక్కకు పెడితే, ఈ లిక్కర్ కేసు పక్కకు పెడితే ఇవాళ 100కు 100 కేసీఆర్ చేసినటువంటి అనేక స్కాములు ఆయననే కాకుండా ఆయన కుటుంబ సభ్యులే కాకుండా ఇవాళ ఉన్నతాధికారులతో కావచ్చు, ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలతోని అనేక స్కాములు చేపించినటువంటి చరిత్ర ఘనత ఇవాళ కేసీఆర్ గారికి ఉంది. మరి ఆ చరిత్ర ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ దాన్ని అది తప్పుడు కేసులు అని చెప్పేసి చెప్పడంలో హాస్యాస్పదంగా ఉంది. నిజంగా నవ్వుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు చేసినటువంటి దందాలే అనేకం ఉన్నాయి. 100 మంది నయ్యంలు అయినరు, 100 మంది హిట్లర్లు అయినరు. వీళ్ళని తయారు చేసి నువ్వు అదొక చిన్న అది విషయం కాదు. ఇవాళ భారతదేశాన్ని క్యాప్చర్ చేసుకొని భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలను ఈ లిక్కర్ను తయారు చేయించి లిక్కర్కు విపరీతమైనటువంటి దోపిడీ చేసి కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఆస్తులను సంపాదించుకునేటటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా నామకరణం చేసినటువంటి చరిత్ర ఇవాళ కేసీఆర్కు ఉంది. ఇవాళ భారత రాష్ట్ర సమితిగా నామకరణం చేసిన తర్వాత కూలిపోయిన తర్వాత లిక్కర్ కేసులో ఇరుక్కున్న తర్వాత ఇవాళ అదే బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా చేసేటటువంటి అవకాశం ఉందని చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఎవరన్నా వింటున్నారా? ఆయనకు ఎవరన్నా వస్తున్నారా ముందుకు? పార్లమెంటులో ఎంపీ ఎలక్షన్లలో నిలబడమంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. బతిమిలాడి గజబ పట్టుకొని కాళ్ళకు దండం పెట్టినంత పని
కాళ్ళకు నమస్కారం చేసినంత పని ఇవాళ ఆయన బతిలాడి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎవరెవరినో అకామిడేట్ చేస్తున్నటువంటి చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి ఉంది. ఇవాళ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కంప్లీట్గా నామరూపం లేకుండా అయిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ అస్తిత్వాలు ఉండవు. ఏమీ కూడా ఏ ప్రజలు కూడా ఈ తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. హ్యాపీగా మీరు సంపాదించుకున్నటువంటి ఏదైతే డబ్బు ఉన్నదో ఆ డబ్బుతోని ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయండి, హ్యాపీగా బతకండి. ఈ హీనులుగా మిగిలిపోయి ఏదైతే ఉన్నారో అదే చరిత్రహీనులుగా మీరు ఉంటారని చెప్పేసి ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నా. ఇలా అనేక మంది ఉసురు పోసుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అయింది. ఖచ్చితంగా కవితక్కకు 6 ఏళ్ళలో 3 ఏళ్ళలో డెఫినెట్గా జైలు శిక్ష పడుతుంది. ఇవాళ మీరు కుమిలిపోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా దాపరించిందనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా నేను వీడియో ద్వారా హెచ్చరిస్తా ఉన్నా, మీకు చెప్తా ఉన్నా.